లో దుమారం రేగుతోంది. సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మనం చూస్తున్నాము సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, దానిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 20 మంది మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి ప్రత్యేకంగా? శ్రీజ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీలో ఉంటూ అసమ్మతి స్వరం ఎవరైతే వినిపిస్తున్నారో వారందరికీ చెక్ పెట్టే విధంగా అధిష్టానం చర్యలకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆమె 3 రోజులు కూడా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించారు. తర్వాత ఆమె ఇచ్చినటువంటి వివరణకు హైకమాండ్ అయితే ఏమాత్రం సంతృప్తి చెందలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. అంటే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా నేతలు స్పందించారు. అయితే కొండా సుస్మితకు పార్టీలో సభ్యత్వం లేదని, అసలు ఆమె పార్టీ నాయకురాలి కాదనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి సుస్మితకు సంబంధించి కూడా తాను ఎందుకు వివరణ ఇవ్వాలని, ఆమె చేసిన వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలని అవుతానని కూడా ఆమె షోకాజ్ నోటీస్ సంబంధించి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సుస్మితకు సంబంధించిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే అటువంటి షోకాజ్ నోటీస్ ను వెనక్కి తీసుకోవాలని కూడా కొండా సురేఖ కోరారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం కూడా మరోసారి రచ్చగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే సిఎల్పి ఆఫీస్ లో 18 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతుగా, అదేవిధంగా కొండా సురేఖను పార్టీ నుంచి, అంటే ముందుగా పదవి నుంచి తప్పించి ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా ఆమెను సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఓవరాల్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి అయితే ఇప్పుడు మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే సొంత పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖ సంబంధించి వ్యాఖ్యలను కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే అంటే మీడియా సమావేశం సంబంధించి 18 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఒక కొండా సురేఖతో పాటు పార్టీ లైన్ దాటినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారు చాలా కొంతమంది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రభుత్వ వైపు వేముల వీరేశం, అదేవిధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బాలు నాయక్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు కొండా సురేఖ పరిస్థితి సరే, మరి పార్టీలు ఎంతో కాలంగా కూడా పార్టీ లైన్ దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కావచ్చు, పార్టీ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వారి మీడియా సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది కూడా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొండా సురేఖ వ్యవహారం తర్వాత ఇప్పుడు చిన్నగా పార్టీ పై లైన్ దాటుతున్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటీవల చిన్నారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీ టికెట్లు, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందనేటువంటి కామెంట్ చేసేటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను కూడా చాలా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన ప్రత్యర్థికి సంబంధించిన నాయకుడు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్ళారు. అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా కూడా ప్రత్యర్థుల కంటే, ప్రతిపక్ష సంబంధించిన నేతల కంటే సొంత పార్టీ నాయకుల వల్లే పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఎమ్మెల్యేలు స్పష్టం చేయడం జరిగింది. అంటే వీరిని ఇలానే వదిలేస్తే పార్టీకి రాబోయే రోజుల్లో పార్టీకి భారీ నష్టం చేకూరుతున్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల సంబంధించిన అభిప్రాయం కావచ్చు, వారి
అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే కాకుండా ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే అభిప్రాయం చేశారు అనేటువంటి ఒక నివేదిక తయారు చేసుకుని మాత్రం అధిష్టానానికి ఇచ్చి అధిష్టాన నిర్ణయంపై కూడా ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అయితే 18 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరైనా కొండ సురేఖ అయినా, చిన్నారెడ్డి అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే మా మధ్యలో మేము తప్పు చేసినా మాపై కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే మాట్లాడడం జరిగింది. మరోవైపు చాలా రోజులుగా కూడా వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అధిష్టానం అంటే ఏమి చర్యలు తీసుకోకుండా ఉంటుంది కాబట్టి ఈసారి ఇలానే వదిలేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా పాపం అక్కడ ఉన్నటువంటి అక్కడ మీడియా సమావేశంలో కూర్చోటువంటి ఎమ్మెల్యేలు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడ మొత్తం ఇటీవల కొండ సురేఖ సంబంధించి నాగార్జున మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కేటీఆర్ సమంత మీద చేసినటువంటి కామెంట్స్ చాలా ప్రజల్లో అబాసు పాలయ్యేటువంటి పని చేసింది అనేటువంటి అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు లేవనెత్తడం జరిగింది. అంటే తర్వాత ఆమె క్షమాపణ చెప్పడం జరిగినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిందని కూడా ఆ ఎమ్మెల్యేలు అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నట్టు ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇటు కొండ సురేఖ నుంచి ఇక డైవర్ట్ మొత్తం కూడా ఇప్పుడు సీనియర్ నాయకులైనటువంటి చిన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి పై కూడా ఇటు అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి కోమటి ఇప్పుడు అసలు చర్చ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కొండ సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంబంధించి అధిష్టానం సంతృప్తి చెందలేదు. తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తా ఉంది, వారి అభిప్రాయాన్ని తీసుకొస్తా ఉంది, వారికి సంబంధించిన సూచనలు కూడా ఇటు అధిష్టానం స్వీకరిస్తుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్ గా మారుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే తాజా కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇండైరెక్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. మరోవైపు ఇందిరమ్మ గృహాలకు సంబంధించి అంటే ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే 5 లక్షల రూపాయల బిల్లు కోసం దాదాపు 500 రూల్స్ పెడుతున్నారని కూడా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల విషయానికి సంబంధించి కూడా మొత్తం ఏపీ సంబంధించిన కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మొత్తం నిధులు మొత్తం కూడా మంత్రులే దోచుకోబోతున్నారని, చాలా అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులకే పెద్దపీట వేస్తున్నారు అనేటువంటి ఇలా రకరకాల ఆరోపణలు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు. మరి ఆయన కామెంట్స్ ను ఏ విధంగా తీసుకుంటారు, ఆయనపై ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి అతనిపై ఇప్పుడు కొండా సురేఖతో పాటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు కనుక ఆ షోకాజ్ నోటీసులను కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆయన వివరణ ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి వివరణ ఇస్తారు, ఆ వివరణకు అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తుందా? మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారు. షోకాజ్ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఆయన ఇంకా ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ఆ కామెంట్స్ ను అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ఆయనపై చర్యలు ఉంటాయా అనేది కూడా పార్టీ నుంచి ఆయన కూడా సస్పెండ్ చేస్తారా అనేటువంటి ఇదే రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఎవరు కూడా, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా అంటే 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాలలో 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కూడా ఇప్పుడిప్పుడే కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ఆర్థికంగా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి వ్యతిరేకత నుంచి గట్టెక్కాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా
ఇటు ప్రత్యర్థుల కంటే ప్రతిపక్ష పార్టీల కంటే సొంత పార్టీలే నేతలే వ్యతిరేకించడంపై కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నకరకల్ మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లా నకరకల్ ఎస్సీ కార్యాలయం ముట్టడించడం జరిగింది. కరెంటు కోతలను నిరసిస్తూ కూడా వాళ్ళు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు, ఏదైతే నేను చేస్తున్నటువంటి ఆరోపణలు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రతిపక్ష నేతలకు కూడా ఒక అస్త్రం అవుతుంది అనేటువంటి ఒక ఆవేదన కూడా ఎమ్మెల్యేలు వినిపించడం జరిగింది. అంటే ముందుగా ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేసి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి వ్యతిరేకత నుంచి గట్టెక్కాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా సొంత పార్టీ నేతల వ్యవహారం చాలా తలనొప్పి అవుతుందనేటువంటి ఒక ఆవేదనను కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎవరు పార్టీ లైన్ దాటకుండా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా కూడా అధిష్టానం కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ రోజు మీడియా అంటే మీడియాలో ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశాలకు సంబంధించిన సారాంశం కూడా చెప్పొచ్చు. మరి నిజంగా కొండా సురేఖకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఆ వివరణకు అధిష్టానం కూడా సంతృప్తి చెందలేదు. మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముందుగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా? మంత్రి పదవి బర్తరఫ్ చేయడంతోనే ఆ చర్యలతో వదిలేస్తారా? లేకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొండా దంపతులను కూడా సాగనంపుతారా అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసినట్టు కూడా ఇటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించినటువంటి సందర్భాలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డిని, అదేవిధంగా చిన్నారెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. శ్రీజ. మాట్లాడిన తర్వాత కొంతమంది సీఎంకు అనుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ కాంగ్రెస్లో కొంతమంది సీఎంకు కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. పార్టీ పూర్తి దిద్దుబాటు చర్యలకు దిగిందనుకోవచ్చా? ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 18 మంది ఎమ్మెల్యేలు చాలా ఏకతాటిపైకి వచ్చారు. వారందరూ కూడా ఒకటే స్వరం అయితే వినిపిస్తున్నారు. ఎందుకంటే పార్టీ లైన్ దాటిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇటు ప్రత్యర్థుల నుంచి కూడా పలు రకాలైనటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మద్దతుగా ఈ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? దాదాపు 70 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నారు కదా. కేవలం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? మిగతా వారు ఎక్కడ పోయారు? మిగతా వారు అనుకూలంగా లేరా అనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పలేని పరిస్థితి అంటే ఉందనేటువంటి ఒక విమర్శ కూడా వస్తా ఉంది. అయితే ఈ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత చూడాల్సి ఉంది. మరోవైపు కొండా సురేఖ వ్యవహారం అటుంచితే పార్టీ లైన్ దాటినందుకు ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డిపై కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఓ విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు ఏమయ్యారు? వారి స్టాండ్ ఏంటి? మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకు రాలేదు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు లేరు అనేటువంటి ఒక అంశం కూడా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇది ఒక్క యాంగిల్ లోనే చూడకుండా కూడా మరో యాంగిల్ కూడా ఇప్పుడు ప్రత్యర్థుల నుంచి, ప్రతిపక్ష నుంచి, అదేవిధంగా ప్రజల నుంచి కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 18 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వ్యవహారం సంబంధించి మాత్రమే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఏమయ్యారు? రేవంత్ రెడ్డికి మద్దతు లేరు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది కూడా కొంచెం చూడాల్సింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంత ఇప్పుడు మాత్రమే తాము అంటే అందుబాటులో ఉన్నాం కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర వచ్చామనేటువంటి
వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిజంగా వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధమైన సమాధానం చెప్తా ఉంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.